శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఉన్న గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసంలో 9వ స్థానంలో శుభస్థానంలో 6వ తేదీ వరకు కూడా ఉంటాడు. అంతవరకు అనుకూలమే. 6వ తేదీ నుంచి 10వ స్థానం శుక్రుడికి వేధస్థానం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాలలో ఇబ్బంది పడకుండా అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిందే అందరికీ కూడా సూచన. అంతేకాకుండా ఈ శత్రు రుణ సంబంధమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం. చేసేటటువంటి పనులలో కొంతమంది శత్రువులుగా మారేటటువంటి అవకాశం, తద్వారా శత్రువుల ద్వారా ఉండేటటువంటి కొన్ని ఇబ్బందులు వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఈ 6వ తేదీ తర్వాత నుండి ఉండేటటువంటి అవకాశం ఉంది. కాస్త రుణాల విషయంలో, ఆర్థిక విషయంలో కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వృషభ రాశి వారందరూ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రతిరోజు పారాయణ చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు, ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నింటి నుండి కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అవకాశం ఉన్నవాళ్ళు శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గరగా ఏదైనా ఉంటే గనక ఆలయ దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం. ఒకవేళ లక్ష్మీ అమ్మవారి ఆలయం లేకున్నా ఏ అమ్మవారి ఆలయం ఉన్నా శుక్రవారం రోజు దర్శనం చేసుకుంటే లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టే. ప్రతి విగ్రహంలో కూడా 3 దేవతల యొక్క మంత్రాలతో ఆవాహన చేస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సంబంధించినటువంటి మంత్రాలతో ఆవాహన చేస్తారు. కాబట్టి మనం ఏ దేవతను ఉద్దేశించి మనం ఏ రోజైతే దర్శనం చేసుకుంటామో తత్సంబంధమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఈ మాసమంతా కూడా బృహస్పతి, అష్టమ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి, ఈ బృహస్పతి మంచి శుభస్థానంలో, ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో, ధనస్థానంలో, ఇంకా చెప్పాలంటే మంచి వాక్కుకు సంబంధించిన అంటే మాట ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ఇంకా చెప్పాలి అంటే చక్కటి వంశాభివృద్ధి, సంతాన సౌఖ్యం, అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉన్నటువంటి నెల. ఇంకా విషయాలు ఇంకా ఎట్లా అంటే ఉద్యోగ వ్యాపార వృత్తి విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే దశమ స్థానంలో ఈ నెల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది వీరికి. ఈ పంచగ్రహ కూటమి దశమ స్థానంలో కొన్ని గ్రహాలకు మంచిది, కొన్ని గ్రహాలకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. శుక్రుడికి అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. శుక్రుడు 6వ తేదీ దశమ స్థానంలోకి వస్తాడు. అంతేకాకుండా సహజంగా ఆ స్థానంలో రాహు ఉన్నాడు. ఇంకా రవి 13వ తేదీ దశమ స్థానంలోకి వస్తాడు. కుజుడు 23వ తేదీ దశమ స్థానంలోకి వస్తాడు. కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. 13వ తేదీ నుంచి అంటే 13వ తేదీ వరకు కూడా కొన్ని రవికి అంత శుభస్థానం కాదు. కాబట్టి 13వ తేదీ వరకు వృత్తి వ్యాపారాల వాళ్ళందరూ కూడా కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు 13వ తేదీ తర్వాతకి వాయిదా వేయడం చాలా మంచిది. ఎందుకంటే రవి దశమ స్థానంలో శుభస్థానం కాబట్టి 13వ తేదీ కుంభ సంక్రమణం ఉంది. కాబట్టి ఆ తర్వాత రోజు నుంచి కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. వృత్తి వ్యాపారాలందరూ కూడా, వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలే అనేటటువంటి విషయం మనం చూసుకోవచ్చు. కాకపోతే
సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు 23వ తేదీ నుండి 10వ స్థానంలోకి సంక్రమిస్తూ ఉన్నాడు. 10వ స్థానంలో శుక్రుడు మన కుజుడికి అంత అనుకూలమైన స్థానం కాదది, వేధస్థానం. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ వివాహ విషయంలో ఉన్నటువంటి అంటే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు 23వ తేదీ లోపే నిర్ణయం చేసుకోవడం, ఏవైనా విషయాలు ఉంటే చూసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇంకా ఒక విశేషం ఏంటి అంటే ఈ వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి అయినటువంటి శని ఏకాదశ స్థానం శుభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎన్ని గ్రహాల యొక్క అననుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఈ వృత్తికి సంబంధించినటువంటి స్థానాధిపతి లాభస్థానంలో ఉండడం ద్వారా పదోన్నతులు ఉండేటటువంటి అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మంచి లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళందరూ కూడా పొందేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాసమంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య కవచం కానీ సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఇట్లాంటి పారాయణ చేసుకోవడం, ఇది చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి కాస్త ఇబ్బందులు కూడా అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా. కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కానీ, ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికిను నియమించుకొని మన్యు సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మన్యు సూక్తం ద్వారా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం మన్యు సూక్త పారాయణ చేయించుకోండి. అంతేకాకుండా ఏలినాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా. కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అంతేకాకుండా మన్యు సూక్త పారాయణ చేయించుకోవడం. ఒకవేళ అందరికీ కూడా మన్యు సూక్తం వస్తే కనుక వాళ్ళే ఆ మన్యు సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో పంచమ కోణంలో బలంగా ఉన్నాడు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో 23వ తేదీ నుండి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది శారీరక శ్రమ కానివ్వచ్చు, మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి. శ్రమ చేస్తే తప్ప ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి, కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని.
ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది. కాళ్ళు గనక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం. కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా, మన్యు సూక్త పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని, మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా, కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో 3 రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో: ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఒక్కొక్క రాశి మీద, ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఒక రకంగా శుభ ఫలితాలు ఇస్తాయి, ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.